అందరికీ నమస్కారం. మిత్రులారా, మలబద్ధకం, మలబద్ధకం గురించి మనం చాలా వీడియోలు చేసాం. అయినా గాని ఇంకా మీరు చెప్పిన రెమెడీస్ నాకు పని చేయలేదు సార్. ఇంకా నా మలబద్ధకం ప్రాబ్లమ్ సాల్వ్ కాలేదు అని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు. సరే, ఇంకో రెమెడీ చెప్తాను. ఎందుకంటే ఒక్కొక్కరి బాడీ తిని బట్టి ఒక్కొక్కరు పని చేస్తూ ఉంటుంది కదా! మనం చెప్పేది అదే. దీనికి కావాల్సిన పదార్థాలు: సొంఠి కావాలి, పిప్పళ్ళు, అలాగే కరక్కాయ. దీనికి కావాల్సిన పదార్థాలు సొంఠి, పిప్పళ్ళు, కరక్కాయ. ఇప్పుడు కొంతమంది ఈ పౌడర్‌లు వాడుతుంటారు. ఈ కాయం చూర్ణమని రకరకాల పౌడర్‌లు వాడడం. కొంతమంది టాబ్లెట్స్ కూడా వాడుతుంటారు. ఆ టాబ్లెట్స్ వాడితే నాకు మోషన్ అవుతుంది అని చెప్పి చెప్తుంటారు. మనమే టాబ్లెట్ తయారు చేసుకుందాం వీటితో. నేను చెప్పినటువంటి ఈ పదార్థాలు సొంఠి, పిప్పళ్ళు, కరక్కాయ ఇది దొరుకుతుంది కదా! మన వంటింట్లో లేనిది ఏందండి? దీన్ని మించిన మెడికల్ షాప్ ఇంకెక్కడ లేదు. మందులెందుకు దండగా మన వంటిల్లే ఉండగా అని చెప్పి మనం చెప్పాం కదా ఆల్రెడీ. కాబట్టి ఈ 3 రకాల పదార్థాలు ఈక్వల్‌గా తీసుకోండి. సొంఠి, పిప్పళ్ళు, కరక్కాయ 3 తీసుకొని దాన్ని పౌడర్ చేయాలి. వేయించొద్దు. వేయించకుండా పచ్చిదే చేయండి. పచ్చిదే దాన్ని పౌడర్ చేసి దాన్ని ఒక డబ్బాలో పెట్టేసుకోండి. ఎయిర్ టైట్ కంటైనర్ అంట. యాక్చువల్‌గా ప్లాస్టిక్ ఇవి వాడేదానికన్నా కూడా గాజు బాటిల్‌లో పెట్టుకోగలిగితే బాగా పనిచేస్తాయి. అవి. వాటి పవర్ పోదు. అందుకని చెప్తాం. సో, గాజు బాటిల్‌లో పెట్టేసి మీరు స్టోర్ చేసుకోండి. దానికి కొంచెం బెల్లం కలపాలి. నల్ల బెల్లం. అంటే ఈ సూపర్ మార్కెట్‌లో దొరికేటువంటి ఆ ఐస్ క్యూబ్స్ యెల్లో కలర్ ఉండేటువంటి బెల్లం వాడొద్దు. పాగు బెల్లం అంటారు చూసారా? అది గాని, లేకపోతే తాటి బెల్లం కానీ మీ ఇష్టం. మీకేది దొరికితే అది వాడుకోవచ్చు. దాన్ని కొంచెం బెల్లం కలిపేసి పెట్టుకోవచ్చు. పెట్టేసుకొని పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం హాఫ్ స్పూన్ విత్ హాట్ వాటర్‌తో తీసుకోండి. చాలు. ఫుడ్ తిన్న తర్వాత గాని, ఫుడ్ తిన్న తర్వాతే బెటర్ అంటాం మేము. నేను తీసుకోగలిగితే నైట్ అయితే పడుకోబోయే ముందు ఒక అరగంట ముందు దీన్ని తీసుకోగలిగితే పొద్దున, మధ్యాహ్నమేమో హాఫ్ స్పూన్ తీసుకోండి. నైట్ ఏమో 1 స్పూన్ తీసుకోండి. హాట్ వాటర్‌తో తాగి పడుకుంటే పొద్దున లేవగానే కొట్టేస్తది. మోషన్. అదే లేపుతుంది మిమ్మల్ని. అదే అలారం కొడుతుంది. లే 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 పోవాలి ఇమ్మీడియేట్‌గా అని. ఇలా చేసుకోవచ్చు. ఇంకా కావాలంటే వీటన్నిటిని కలిపి బెల్లంతో కలిపి నూరేసి చిన్న చిన్న టాబ్లెట్స్ లెక్క తయారు చేసుకోండి. చిన్న ఉండల్లాగా తయారు చేసుకోవాలి. రేగు పండంత ఉండంటాం. చిన్నది మిరియాల గింజ కాదు, కొంచెం పెద్దది. ఉండలెక్క చేసుకొని దాన్ని నోట్లో నమిలి తినేయొచ్చు. అంత ప్రాబ్లమ్ ఏముండదు. కొంచెం ఘాటు ఉంటది. దాన్ని చేయడం వల్ల ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సరే ఆ తర్వాత మాట్లాడదాం. ఇది చేసి దాంతో పాటు హాట్ వాటర్‌తో పాటు మీరు నమిలేసి హాట్ వాటర్‌తో మింగేసారంటే ఈజీ అవుతుంది. పౌడర్ అంటే మళ్ళీ డబ్బా క్యారీ చేయాలి. ఇవనుకోండి చిన్న చిన్న టాబ్లెట్ లెక్క చేసుకొని తీసుకోగలిగితే చాలా బాగా పనిచేస్తుంది. మొత్తం క్లీన్ అయిపోతూ ఉంటుంది. కదా! బావుంది గదా! ఇటువంటివి చేయాలి. ఎలా ఉంది అంటే వాత, పిత్త, కఫం మనం చెప్పేది ఒకటే. మీ బాడీలో ఉన్నటువంటి త్రిదోషాలను బట్టి మీకు రిజల్ట్ ఉంటుందని చెప్పి. ముందు బాడీ క్లీన్ చేసుకోండి అంటాం మేము. డీటాక్స్ చేసుకోండి. ఇటువంటియన్నీ రెమెడీస్ పని చేయాలంటే ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత పనిచేస్తాయి. అటువంటి డీటాక్స్ కావాలంటే మన సంజీవిని ఆఫర్ చేస్తుంది కదా! 5 రోజుల నుంచి వారం రోజుల దాకా ఉంటాయి. మీకు ఎప్పుడైనా వీలైతే ఒకసారి వచ్చి మీ బాడీని క్లీన్ చేసుకోగలిగితే మేమే సెట్ చేస్తాం. తర్వాత మీకు ఇటువంటి రెమెడీస్ చెప్తే మరి ఇంట్లోకెళ్ళి ఫాలో కావచ్చు. సరేనా? చేస్తారు కదా! ఈ రెమెడీ చేసి రిజల్ట్ ఎలా ఉందో చెప్పండి. మీకు పని చెబితే ఇంకోటి చెప్తాను. నా దగ్గర చాలా ఉన్నాయి. కదా! సరే మిత్రులారా, మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.